గైస్, వెల్కమ్ టు నాటు బ్రోసిలిసిస్. ఈరోజు అయితే అంటే వెదర్ చల్లగా ఉందని నేను అంత బయట చూపిపోతున్నాను. ఓకేనా గైస్, వెళ్దాం పదండి. సో గైస్, ఇప్పుడు నేనైతే చెప్పులు వేసుకుంటున్నాను. చెప్పులు వేసుకొని తొందర కిందకి మీకు చూపిపోతున్నాను. మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. మాది అపార్ట్మెంట్ మాది అపార్ట్మెంట్ కాబట్టి మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. మన కంపెనీలో చాలా మంచిగా ఉంది. సో గాయ్స్, ఇప్పుడైతే నేను దిగొచ్చాను. లిఫ్ట్లో నుంచి కాదు, నేనైతే మెట్ల నుంచి వచ్చాను. బాగుంది కదా గాయ్స్. అక్కడ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది వాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, అసలు గాలి మంచిగా వస్తుంది మన కొంపల్లిలో. మేము ఎక్కడ ఉంటామంటే హైదరాబాద్ కంపల్లిలో ఉంటాము. మీకు అడ్రస్ అయితే చెప్పలేము మేము, యాక్చువల్లీ అలా చెప్పకూడదు కూడా. అండ్ ఇట్ ఈస్ ఇల్లీగల్. ఇక్కడ పాములు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడంతా ఇక్కడ చాలా బాగుంది కదా. ఆమె నన్ను చూసింది గాయ్స్, ఏం చేస్తున్నానా అని చూస్తున్నాను. వెళ్ళేటప్పుడు చాలా వింతగా చూసింది. అది చూడండి, స్కై అంతా. ఇప్పుడే కరెంటు వచ్చినట్టుంది అందరికి. డీజిల్ ఆగిపోయింది, స్మెల్ అంతా పోయింది. ఇప్పుడు అడగండి, ఇంకా దగ్గరకు చూపించాలంటే ఎంత బాగుందో చూడండి. ఓకే గాయ్స్, మంచిగా ఉంది కదా గాయ్స్. ఇది మేము జస్ట్ 2025 నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఇంతకుముందు మేము ఇంకో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. అది తుమ్ముకుంటూ, తెలుసా, హైదరాబాద్లో తుమ్ముకుంటూ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి ఓన్లీ 1 hour పడుతుంది. అక్కడ కూడా మేము సెకండ్ ఫ్లోర్లోనే ఉండేవాళ్ళం, కానీ ఫ్లాట్ నెంబర్ వేరు. కొంపల్లిలో ఉంటాము. సేమ్ మాకు సెకండ్ ఫ్లోర్లోనే ఉంటాం మేము ఎప్పుడు. సెకండ్ ఫ్లోర్ మంచిది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటూ ఊరికినే మంచిగా ఉండదు అలా. ఎందుకని మీకు అంతా చూపిస్తున్నాను. వాచ్మెన్ వచ్చినప్పుడు అదిగోండి, అక్కడ వాచ్మెన్ ఉన్నారు. ఇప్పుడు వాచ్మెన్ నన్ను ఏమంటారు. సో గాయ్స్, అదిగోండి గాయ్స్, అక్కడ దాకా నేను వెళ్తాను కదా, అక్కడ దాకా వెళ్ళినప్పుడు నేను పాజ్ చేస్తాను గాయ్స్. ఓకేనా, నేను ఇటు సైడ్ కూడా వెళ్ళలేను, ఎందుకంటే వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు, అంటే వీడియోలో చూపించకుండా ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు సో గాయ్స్, గాలి చాలా బాగా వస్తుంది. గాలి ఇక్కడైతే చాలా బాగుంది. వెనకాలనే వాచ్మెన్ ఉన్నారు గాయ్స్, చూడకుండా ఉంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ మంచి పార్క్ ఉంది. ఇక్కడ కూడా చాలా బాగుంది పార్క్. ఎప్పుడు ఈ పార్క్లోనే నేను ఇలా ఆడుకుంటాను. సో గాయ్స్, ఇక్కడైతే క్లబ్ ఉంటుంది. అండ్ ఇది అపార్ట్మెంట్స్ ఇచ్చారు. మా బ్లాక్లో అయితే అపార్ట్మెంట్స్ ఉంటాయి. దారిలో ఒక తాతయ్య నన్ను కలిచారు. సో నాకు ఒక చాక్లెట్స్ ఇచ్చారు, 2 చాక్లెట్స్. అది కాఫీది. ఇది క్లబ్ హౌస్. ఇప్పుడైతే నేను పాజ్ చేయట్లేదు, కానీ ఈ సైడ్ తిరిగి చూపిస్తున్నా. అక్కడైతే ఎంట్రీ లేదు, ఎందుకంటే అక్కడ చాలా మనుషులు ఉన్నారు కాబట్టి. వాళ్ళని నేను అలా పర్మిషన్ లేకుండా చూపిలేను కదా, అందుకే. గాయ్స్, ఇప్పుడైతే నేను బెంచ్ పైన కూర్చొని చాక్లెట్ అన్బాక్స్ చేసి తింటాను. ఓకేనా, పాజ్ చేస్తాను. సో గాయ్స్, ఇప్పుడు నేను ఆ చాక్లెట్ని ఓపెన్ చేసి తిన్నాను.
నా దగ్గర ఇంకొక చాక్లెట్ కూడా ఉంది గాయస్. ఒక నిమిషం అండి. సో గాయస్ ఇక్కడైతే నేను అపార్ట్మెంట్ చుట్టూ తిరిగాను. అక్కడ వాచ్మెన్ ఉన్నారు. సో మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే వెదర్ ఎలా ఉందో అని చూపిస్తున్నాను. ఈ వెదర్ అంటే ఊరికినే అపరిచితుల్లాగా ఒక్కొక్కసారి మూడ్ చేంజ్ అయిపోతుంది. అపరిచితుడు ఆ మనిషి కూడా కాదు గాయస్, వెదర్కి కూడా అపరిచితుడు అనేది ఒకటి ఉంటుంది. సో గాయస్ ఇప్పుడైతే నేను కాల్ చేస్తున్నాను. అక్కడ మనుషులు ఉన్నారు, అదే పిల్లలు ఉన్నారు. నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కానీ నేను పిల్లలు అని పిలుస్తాను నార్మల్గా. గాయస్ అపార్ట్మెంట్ చుట్టూ తిరిగి చూపిస్తున్నాను. ఇక్కడ చాలా బాగుంటుంది గాయస్ వెదర్. ఏంటో అపరిచితుడు అని చెప్పా కదా, వెదర్ ఇలానే చేంజ్ అయిపోతుంది. ఇందాక జల్లు వర్షం పడింది. ఇందాక వర్షం అంటే హెవీగా పడలేదు, జల్లుగా పడింది. ఇప్పుడు అలానే వస్తుంది గాలి, ఉరుములు. నాకు తెలిసి ఇప్పుడు కూడా వర్షం పడుతుందేమో, అంటే వెదర్ అలా ఉంది మరి. అది చూడండి అక్కడ. అట్లాంటివి చూస్తే కన్స్ట్రక్షన్ సైట్స్ నాకు చాలా భయం వేస్తుంది. ఫైనల్ డెస్టినేషన్లో ఎలా ఉంటుంది ఇప్పుడు కూడా అంటే అదొక ఫీల్ వస్తుంది కదా. ఒక సినిమా చూసిన తర్వాత మనం ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ అది పడిపోతే ఓవర్ థింకింగ్ ఇదంతా. సో నేను ఇటు సైడ్ ఇట్లా వెళ్ళిపోదాం, అటు సైడ్ వెళ్ళిపోదాం. ఇప్పటికే 6 minutes అయింది నా వీడియో. సరే గాయస్ ఇప్పుడైతే అపార్ట్మెంట్ చుట్టూ చూపించాను మీకు. నెక్స్ట్ టైం ఇంకెక్కడైనా చూపిస్తాను కావాలంటే. ఓకేనా గాయస్, బాయ్.